ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్, బీజాపూర్, దంతేవాడలో డీఆర్జీ సైనికులు మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్ లో 28 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మార్ ప్రాంతంలో కాల్పులు కొనసాగుతున్నాయి. బీజాపూర్ జిల్లా అబుజ్మద్ లో డీఆర్జీ కూంబింగ్ ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది. కీలక మావోయిస్టుల నేతలను డీఆర్జీ సైనికులు చుట్టుముట్టినట్టుగా తెలుస్తోంది. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్న బసవరాజు హతమయ్యాడని అధికార వర్గాల నుండి విశ్వసనీయ సమాచారం అందుతోంది. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో నంబాల కేశవరావు మృతి చెందారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన ఎదురు కాల్పుల్లో హతమయ్యాడు. 1955లో శ్రీకాకుళం జిల్లా 1970ల నుండే నక్సలైట్ ఉద్యమంలో చురుగ్గా ఉన్న కేశవరావు 1980లో ఒకసారి అరెస్ట్ అయ్యారు. 1987లో బస్తర్ అడవుల్లో కేశవరావు ఎల్టీటీఏలో శిక్షణ పొందారు. అంబుష్ టాక్టిక్స్, జిలేటివ్ హ్యాండ్లింగ్ లో కేశవరావుకు శిక్షణ ఉంది. గెరిల్లా యుద్ధం, ఐఈడీల వినియోగంలోనూ ఆయనకు మంచి నైపుణ్యం ఉంది. 1992లో పీపుల్స్ వార్ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఎన్నికైన కేశవరావు 2018లో మావోయిస్టు ప్రధాన కార్యదర్శిగా నియామకమయ్యారు. గణపతి తర్వాత మావోయిస్టు పార్టీ పగ్గాలను కేశవరావు చేపట్టారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్కౌంటర్ కావడం ఇదే తొలిసారిగా. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఉపేందర్, దీపిక, ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా అబుజ్మడ్ అడవుల్లో భారీగా ఎదురుకాల్పులు అయితే కొనసాగుతున్నాయి. ఇటు మావోయిస్టులకు, ఇటు భద్రతా బలగాలకు సంబంధించిన ఎదురుకాల్పులు ఇప్పటికే దాదాపుగా 28 మంది మావోయిస్టులు కూడా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఇది సంఖ్య క్రమంగా కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే మావోయిస్టు పార్టీలో కీలకంగా ఉన్నటువంటి నంబాల కేశవరావు అలియాస్ బసవన్న కూడా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఇతను జనరల్ సెక్రటరీగా కూడా పార్టీకి ఉన్నారు. ఇక మావోయిస్టు పార్టీలో కీలక నేతగా ఉన్నటువంటి ఈ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతిపై కూడా అటు అధికారులు కూడా తర్జన భర్జన పడుతున్నారు. ఇప్పటికే ఏదైతే పలు ఎన్కౌంటర్ లో కూడా ఇప్పటికే ఆయన పాలు పంచుకున్నట్టు తెలుస్తుంది. 1955లో శ్రీకాకుళం జిల్లా జిఎన్నపేటలో కూడా ఈయనైతే జన్మించారు. అయితే వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఇతనైతే చదువుకున్నాడు. అదే చదువుకున్న సమయంలోనే ఇతను ఏదైతే పీపుల్స్ వార్లు కూడా చేరినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇతను ఆ పీపుల్స్ వార్ పార్టీలో అంచెలంచెలుగా కూడా ఎదిగారు. అయితే 1970 నుంచి కూడా నక్సలైట్ ఉద్యమంలో కీలకంగా పాల్గొస్తున్నటువంటి కేశవరావు 1980లో మరోసారి అరెస్ట్ అయ్యి కూడా అతను జైలుకి వెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. తొందరలోనే విడుదలైనటువంటి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు 1987లో బస్తర్ అడవుల్లో ప్రత్యేకంగా ఎల్టీటీ లిబరేషన్ తమిళ్ టైగర్ ఈలం అనే సంబంధించినటువంటి అంబుష్ టెక్నిక్స్, అదేవిధంగా జిలెటిక్స్ హ్యాండ్లింగ్ లో కూడా ఈయన శిక్షణ తీసుకున్నారు. గెరిల్లా యుద్ధం కావచ్చు, ఐడీల వినియోగంలోనూ కేశవరావు నైపుణ్యంగా ప్రదర్శించడం చేస్తే తెలుస్తుంది. 1992లో పీపుల్స్ వార్ పార్టీ ఇటు సెంట్రల్ కమిటీ సభ్యుడిగా కూడా కేశవరావు అయితే ఎదిగారు. 2018లో మావోయిస్టు ఏదైతే పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శిగా కూడా ఈయన అంటే ఎన్నికైనాడనేది మనకు తెలుస్తుంది. ఇటు గణపతి తర్వాత కూడా మావోయిస్టు పార్టీలో ఇతను కీలకంగా పగ్గాలు కూడా చేపట్టారని తెలుస్తుంది. ఇక ప్రధాన పార్టీ ఏదైతే కార్యదర్శిగా ఉన్నాడో అదేవిధంగా ఈ రోజు చనిపోయినట్టుగా కూడా మనకి సమాచారం అందుతున్న నేపథ్యంలోనే ఆ పార్టీలో కొంత అలజడి అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నంబాల కేశవరావు దాదాపుగా ఇప్పటికే అతను
పార్టీ ప్రాబల్యంలో కూడా ముందుకైతే సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే శిక్షణ ఇవ్వడం కావచ్చు, అదేవిధంగా అంటే శిక్షణ ఇవ్వడం, అదేవిధంగా మావోయిస్టు ప్రభావితం వాళ్ళందరినీ కూడా అందులో చేర్చుకునే విషయంలో ఈయన కీలకంగా వ్యవహరిస్తారని అయితే తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అబూజ్మడ్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ లో ఇతను కూడా చనిపోయినట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. ఆ నేపథ్యంలోనే ఇటు బసవరాజుపై కూడా ఇప్పటికే అటు బసవరాజు కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఇజ్మాపై కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టినటువంటి భద్రతా బలగాలు ఈ అంటే ఈ కాల్పులకి అంటే పూనుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇంటెలిజెన్స్ సమాచారం నేపథ్యంలోనే ప్రత్యేకంగా కూమింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలోనే ఈ రోజు మాత్రం భారీ ఎన్కౌంటర్ అయితే జరిగింది. ఇటు ఇప్పటికీ అటు కేంద్రం కూడా ప్రత్యేకంగా హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి అమిత్ షా కూడా 2026 మార్చి 31 మాత్రం రాష్ట్రంలో ఇటు దేశంలో మావోయిస్ట్ రైతు దేశంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్పేసి మావోయిస్టులు ఏదైతే లక్ష్యంగా కూడా కూమింగ్ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే ఎస్టీఎఫ్ బలగాలు కావచ్చు, డిఆర్జీ బలగాలు, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ బలగాలు కావచ్చు, ఇటు ఏదైతే సిఆర్పిఎఫ్ బలగాలు ప్రత్యేకంగా అడవిని మొత్తం కూడా జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే మొన్నటి వరకు కూడా ఇటు కర్రెగుట్టల్లో కూడా ఈ ప్రాంతం అంటే కర్రెగుట్టల్లో కూమింగ్ నిర్వహించి అక్కడ ఉన్న గుహలను వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. భారీ మొత్తంలో ఇప్పటికే ఏదైతే ఐడీలను కూడా గుర్తించి నిర్వీర్యం చేసిన నేపథ్యంలోనే ఈ రోజు జరిగిన ఘటనలో మాత్రం పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత సెక్రటరీగా ఉన్నటువంటి నంబల కేశవరావు చనిపోవడం కూడా పార్టీకి తీరని లోటుగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే హిబ్బా కోసం కూడా వారు ప్రత్యేకంగా అంటే నిఘాను ఏర్పాటు చేశారు. థర్మల్ టెక్నాలజీలో కూడా భద్రతా బలగాలు అయితే ముందుకెళ్తున్న నేపథ్యంలోనే ఈ రోజు ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఏదైతే నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతిపై కూడా అటు పార్టీలు కూడా కీలకంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎస్పీగా ఉన్నటువంటి ప్రభాత్ కు కేశవ్ కూడా ప్రత్యేకంగా దీనిపై కూడా అంటే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ప్రత్యేకంగా ఈ మృతదేహాలు అన్నింటినీ కూడా ఏదైతే బీజాపూర్ లో ఉన్నటువంటి ప్రత్యేకంగా డిఆర్జీ శిబిరానికి కూడా తరలిస్తున్నారో ప్రస్తుతం మాత్రం 28 మంది చనిపోయారు. భారీగా మావోయిస్టులు గాయపడే అవకాశం ఉందని చెప్పేసి అయితే అధికారులు కూడా చెప్తున్నారు. ప్రత్యేకంగా దీనిపై అటు ఏదైతే బస్తర్ ఐజీగా ఉన్నటువంటి సుందర్ రాజ్ పై కూడా పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఈ ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతుంది. ఈ ప్రాంతంలో బాంబుల మూటతో కూడా దద్దరిల్లుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. దీపిక, ఉపేందర్, ఈ ఎన్కౌంటర్ లో మృతుల సంఖ్య ఇంకా ఏమైనా పెరిగే అవకాశం ఉందా? ఒక కీలక నేత నంబాల ఒక్కడే హతమయ్యాడా? ఇంకా ఎవరైనా కీలక నేతలు హతమైనట్లు ఏమైనా సమాచారం ఉందా? డెఫినెట్లీ దీపిక, ఇప్పటికే మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఉన్నారనే సమాచారంతోనే ఈ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఈ ప్రాంతంలో ఇంకా కూడా అంటే ఎదురుకాల్పులు కొనసాగుతున్న నేపథ్యంలోనే ఇంకా ఎవరైనా చనిపోయారా, కీలక నేతలు ఇంకెవరైనా హిడ్మా కావచ్చు, అదే విధంగా మిగతా నేతలు ఇప్పటికే అటు రేణికా కావచ్చు, అదే విధంగా సుధాకర్, ఇటువంటి కీలక నేతలంతా అసూలు బాయడం ప్రస్తుతం ఇప్పుడు నంబాల కేసులో కూడా మృతి చెందినట్లుగా కూడా సమాచారం అందడంతో మాత్రం ఆ ప్రాంతంలో ఇంకా హిడ్మా గానీ ఇటువంటి కీలక నేతలు ఉన్నారనే నేపథ్యంలో ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇంకా కీలక నేతలు అంటే ఇంకా మరికొంతమంది కూడా చనిపోయే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మృతుల సంఖ్య కూడా క్రమంగా ఉదయం నుంచి కూడా 20 నుంచి 25 అప్పటికి 28కి పెరిగింది. ఆ ప్రాంతంలో భారీగా మందుగుండు సామగ్రి కావచ్చు, అదేవిధంగా భారీ అత్యాధునికమైనటువంటి ఆయుధాలు కూడా ఇప్పటికే భద్రతా బలగాలు అయితే స్వాధీనం చేసుకున్నాయి. ఆ నేపథ్యంలో ఇంకా కూమింగ్ అయితే కొనసాగుతుంది. ఒకవైపు కూమింగ్, ఒకవైపు ఇటు ఎదురుకాల్పులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతం మొత్తం బాంబుల మూతతో కూడా దద్దరిల్లుతుందని చెప్పుకోవచ్చు. కీలక నేతలు ఇంకా కూడా కొంతమంది అసూలు బాటే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రాంతం అబుజ్మడ్ ప్రాంతం మొత్తం కూడా అంటే దండకారణ్యంతో కూడుకుంటుంది. ఈ ప్రాంతం వేసవి కాలం కావడంతో ఇక్కడ ఏదైతే అంటే నేషనల్ జూ పార్క్ ఉంటుంది, జూ పార్క్ అడవి ప్రాంతంలో కూడా నది ఉంటుంది. నది ప్రవహించే నేపథ్యంలోనే ఇక్కడ వీరంతా ఉన్నారనే నేపథ్యంలో ఈ కూమింగ్ అయితే కొనసాగుతుంది. వాటర్ లభ్యత ఉండే ప్రదేశంలోనే వీరు ఎక్కువగా ఉంటారు. ఆ నేపథ్యంలోనే ఈ కూమింగ్ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మాత్రం ఆ ప్రాంతంలో మాత్రం అంత గందరగోళ పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఎందుకంటే అటు ఆదివాసులు, గిరిజనులు కూడా, అమాయకులు కూడా అక్కడ ఉన్న పరిస్థితి. వారందరినీ కూడా ఇప్పటికే వారికి సమాచారం అందించి వారందరూ కూడా ఇంట్లో నుంచి అంటే బయటికి వెళ్ళొద్దు, గుడారాల్లోనే ఉండాలని చెప్పేసి సూచిస్తున్న నేపథ్యంలోనే ఆ ప్రాంతం మొత్తం కూడా ఇప్పుడు ఏరియల్ సర్వే అంటే ప్రత్యేకంగా డ్రోన్ల ద్వారా కూడా సర్వే నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఎక్కడ కూడా మావోయిస్టులు అంటే ఉనికి కనిపిస్తే మాత్రం తక్షణంగా వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. గ్రామాల్లో కూడా ఏదైతే మావోయిస్టు ప్రభావితానికి లోనయ్యారు అంటే వారందరికీ కూడా ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అటు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు కేంద్ర ప్రభుత్వం ఏదైతే జనజీవన స్రవంతిలో కలవాలి తక్షణ సహాయం కింద ఇప్పటికే ఆ 25,000 రూపాయలు కూడా ఇస్తున్నారు. ఇప్పటికే 532 మంది కూడా ఛత్తీస్గఢ్ వ్యాప్తంగా ఇటు అంటే జనజీవన స్రవంతిలో కలిశారు. వారందరికీ కూడా ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ వారికి అంటే జీవిత భద్రత కూడా కల్పిస్తామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ విజయ్ శర్మ కూడా చెప్తున్న నేపథ్యంలోనే ఈ కూమింగ్ అయితే కొనసాగుతుంది. ఆ నేపథ్యంలోనే
ఖచ్చితంగా 2026 మార్చి 31లో మాత్రం ఇటు ఛత్తీస్గఢ్ లో కావచ్చు, ఇటు మొత్తం కూడా రాష్ట్రంలో కూడా దేశంలో కూడా మావోయిస్ట్ రైతంగా దేశంగా తీర్చిదిద్దేందుకైతే కృషి చేస్తామన్నట్టు బీజేపీ సర్కార్ చెప్తున్న నేపథ్యంలో ఆ దిశగా కూడా ప్రభుత్వం అడుగులు ముందుకేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఆ ప్రాంతాల్లో కొంత గందరగోళ పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. ఇంకా కీలక నేతలు ఎవరున్నారు, అసలు ఎటువంటి అంటే ఎంతమంది చనిపోయే అవకాశం ఉందని ఏదైతే మరికొద్ది సేపట్లో అటు ఎస్పీగా ఉన్నటువంటి ప్రభాత్ కూడా ప్రెస్ మీట్ లో వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఏదైతే చనిపోయినటువంటి 28 మంది మృతదేహాలను కూడా ఇప్పటికే అటు శిబిరాలకు కూడా తరలిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అందులో ఈ కేశవరావు కూడా ఉన్నట్లు కూడా ప్రాథమికంగా నిర్ధారించినప్పటికీ ఇంకా అధికారికంగా నిర్ధారించాల్సిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. దీపిక, ఉపేందర్, ఎన్కౌంటర్ పై మావోయిస్ట్ పార్టీ ఏమైనా స్పందించిందా? ఇప్పటికే అటు మావోయిస్ట్ పార్టీ ఇప్పటివరకు అయితే ఎటువంటి స్పందన లేదు. ఖచ్చితంగా దీనిపై ఎందుకంటే ఇటు సోషల్ మీడియాలో కావచ్చు, ఇటు వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలోనే ఇటు ఏదైతే ఎస్పీగా ఉన్నటువంటి ప్రభాత్ కుమార్ కూడా ప్రత్యేకంగా ఇప్పటికే అంటే అధికారికంగా కూడా 28 మంది చనిపోయారని చెప్పేసి ఆయన నిర్ధారించడంతో అటు మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఇటు స్పందించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే వారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మాత్రం అంటే ఇటు మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి వారు కూడా స్పందించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక నమ్మాల కేశవరావు చనిపోయారా లేకపోతే మరెవరైనా చనిపోయారా అనే విషయాన్ని మాత్రం అటు మావోయిస్ట్ పార్టీ కూడా ఒక లేఖను విడుదల చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీపిక, ఉపేందర్, ఈ కూమింగ్ ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? ప్రధానంగా ఇప్పటికే ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు కావచ్చు, 2026 మార్చి 31లో మాత్రం అటు రాష్ట్రంలో కావచ్చు, ఇటు దేశంలో ఇప్పటి దేశవ్యాప్తంగా కూడా 12 రాష్ట్రాల్లో మావోయిస్ట్ ప్రభావితం ఉంది. అది మొత్తం కూడా ఇప్పటికే 6 రాష్ట్రాలకు కూడా కుదించడం జరిగిందని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలోనే ఆ దిశగా కూడా ఇప్పటికే అటు అబుజ్మడ్ అడవులు కావచ్చు, అటు ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి ఏదైతే తెలంగాణ, ఆంధ్ర అదేవిధంగా ఇటు మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో కూడా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఇటు మావోయిస్ట్ ప్రభావితాన్ని క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఆ దిశగా ఏదైతే 2026 మార్చి 31లో మాత్రం ఈ కూమింగ్ అయితే కొనసాగుతుంది. ఎక్కడ కూడా అంటే ఇబ్బందులు లేకుండా జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని చెప్పేసి ఇటు ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ఆ దిశగా కూడా ఇప్పుడు భద్రతా బలగాలు అయితే ముందుకు వేస్తున్నాయి. మొన్న కర్రెగుట్టల్లో జరిగినటువంటి ఏదైతే కూమింగ్ కూడా ఇందులోని భాగంగానే మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఆ ప్రాంతాన్నంతా తమ ఆధీనంలోకి తీసుకొచ్చుకునేందుకు ఎక్కడ కూడా ఏదైతే మావోయిస్టులు లేకుండా చేసేందుకైతే ఇటు భద్రతా బలగాలు అయితే కృషి చేస్తున్నాయి. ఇక్కడ ఏదైతే ఛత్తీస్గఢ్ లో బీజేపీ ప్రభుత్వం కొనసాగుతుంది, ఆ ప్రభుత్వం కూడా అటు కేంద్రంలో బీజేపీ ఉండటం, ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ ఉండటంతో ఇటు భద్రతా బలగాలు అయితే అటు మావోయిస్టులపై అయితే పైచేయి సాధిస్తున్నారని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇటు మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కూడా పలు ఘటనలు కూడా కీలక ప్రకటనలు విడుదల చేశారు. ఎందుకంటే ఎక్కడైతే ప్రజలు ఇబ్బందులు పడతారో, ఎక్కడైతే ప్రజల అంటే ఇబ్బందులు కలుగుతాయో వారందరికీ ఖచ్చితంగా అక్కడే మావోయిస్ట్ పార్టీ ఎదుగుతుంది, అక్కడే పుడుతుందని చెప్పేసి వాళ్ళ లేఖల్లో విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం చర్చలకు రావాలని కూడా పలు దఫాలుగా లేఖలు విడుదల చేస్తున్న నేపథ్యంలో అటు ప్రభుత్వం అయితే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా చర్చలు చేసేది లేదు, ఖచ్చితంగా మేము మావోయిస్ట్ అంతమే మా పంతం లాగా కూడా అటు విజయ్ శర్మ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ దిశగా కూడా భద్రతా బలగాలు అయితే దూసుకు వెళ్తున్నాయి. ప్రస్తుతం మాత్రం ఆ ప్రాంతాన్నంతా తమ ఆధీనంలో తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఇటు సరిహద్దు ప్రాంతాలు కావచ్చు, ఇటు ఏదైతే మైదాన ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేస్తున్నారు. అనుమానితులను ప్రత్యేకంగా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు మావోయిస్ట్ పార్టీ కూడా గిరిజన అమాయకులను చంపుతున్నారు, మావోయిస్ట్ పేరుతో కూడా చంపేస్తున్నారని చెప్పేసి వారు కూడా ప్రకటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే ఇటు మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ఏదైతే కమాండర్ గా ఉన్నటువంటి ఈయన ఏదైతే కేసీరావు కూడా చనిపోవడం కూడా ఆ పార్టీకి తీరని లోటుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక వరంగల్ ఆర్ఈసీ కాలేజీలో కూడా ఈయన ఎంటెక్ పూర్తి చేసి అటు ఏదైతే నక్సలిజానికి ఆకర్షితులై కూడా ఈయన అటు వెళ్ళాడని తెలుస్తుంది. ఇతని తండ్రి ఏదైతే నమ్మాల కేశవ తండ్రి కూడా ఉపాధ్యాయుడిగా కూడా ఉన్నట్లయితే మనకు సమాచారం అవుతుంది. ఆ దిశగా కూడా ఇప్పుడు చనిపోయింది నమ్మాల కేశవ అలియాస్ బసవరాజేనా లేక మరెవరు అనేది అయితే ఇంకా కొద్దిసేపట్లో నిర్ధారణ అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మావోయిస్ట్ పార్టీ కూడా దీనిపై కూడా స్పందించే అవకాశం స్పష్టంగా తెలుస్తుంది. దీపిక, ఉపేందర్, ఎన్కౌంటర్ జరుగుతున్న ప్రాంతంలో సాధారణ ప్రజలపై ప్రభావం ఏ విధంగా ఉంది? ఎప్పటికీ అటు ఆదివాసీలు కావచ్చు, గిరిజనులు కావచ్చు, అటు గుత్తికోయలకు సంబంధించిన వారు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇటు ప్రభుత్వం కూడా ఆ దిశగా కూడా ముందుకెళ్లడంతో వారు కొంత సంతోషపడుతున్న మావోయిస్ట్ ఏర్వేత లక్ష్యంగా ముందుకు సాగుతున్నప్పటికీ వారు రోజువారీ కూలీ పనులకు వెళ్తేనే వారికి ఇల్లు గడిచే పరిస్థితి. అటువంటి నేపథ్యంలోనే పోలీసు ఆంక్షలు ఇటువంటివి ఉన్న నేపథ్యంలో వారంతా కొంత ఇబ్బంది పడుతున్నారు. జనజీవన ఏదైతే ఆదివాసీలకు సంబంధించిన వారంతా కూడా వారికి ఇటు మొన్న కరిగుంటల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్
చెప్తున్నారు. దాదాపుగా అంటే 25,000 మంది భద్రతా బలగాలు ముందుకెళ్తూ ఆదివాసీలందరినీ కూడా ఎక్కడికక్కడ కట్టడి చేయడం, నిర్బంధం చేయడంతో వారంతా కొంత ఆహారానికి ఇబ్బంది పడుతున్నారు. ఆ నేపథ్యంలో అటు భద్రతా బలగాలకు సంబంధించి ఏరియల్ అంటే ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా వారికి ఆహారాన్ని అందించినప్పటికీ వారి రోజువారీగా తినేటువంటి దుంపలు కావచ్చు, అటువంటి వాటికి చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి. పశుగ్రాసానికి కూడా చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక మా ఆదివాసీలు ప్రధానంగా వారు కోరుకునేది ఏంటంటే ప్రత్యేకంగా మాకు ఇప్పటికే విద్యుత్ సరఫరా ఏదైతే కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పడుతున్నప్పటికీ మా విధానానికి చాలా ఆటంకాలు ఏర్పడుతున్నాయని చెప్పేసి వారు చెప్తున్నారు. ఇక్కడ మావోయిస్ట్ పార్టీ కూడా ప్రధానంగా ఏదైతే ఆదివాసులని లక్ష్యంగా చేరుకొని వారందరినీ కూడా రిక్రూట్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొన్న ఏదైతే సుధాకర్ చనిపోయినప్పుడు కూడా దాదాపుగా ఏదైతే 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మైనర్ బాలుర్నే ఇందుకు రిక్రూట్మెంట్ చేసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, ఆ ట్రైనింగ్ సెంటర్లన్నీ కూడా భద్రతా బలగాలు అంటే స్వాధీనం చేసుకుని అక్కడ ఉన్నటువంటి లెటర్ల ద్వారా కూడా ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీకి అంటే పెద్ద విఘాతంగా మనం చెప్పుకోవచ్చు. మావోయిస్ట్ పార్టీ తాత్కాలికంగా అయితే ఇటు అంటే అణిచివేసినప్పటికీ అటు ఏదైతే గిరిజనులు ఆదివాసీలకు మాత్రం ఇబ్బందులు కలిగితే మాత్రం ఖచ్చితంగా వారు మళ్ళీ ఆదివాసుల నుంచి కూడా ఈ పార్టీ ఉద్భవిస్తుందని చెప్పేసి వారు చెప్తున్నారు. ఇప్పటికే ఈ ఛత్తీస్గఢ్ అడవుల్లో ఏదైతే ఖనిజాలు కావచ్చు, అటవీ సంపద ఇవన్నీ కూడా కార్పొరేట్ సంస్థలకు కొల్లబెట్టి వాళ్ళకి అప్పగించేందుకే ఈ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి. మా మీద అణచివేత ధోరణి కొనసాగుతుంది. ఖచ్చితంగా మేము చర్చలకు సిద్ధం అని చెప్పేసి మావోయిస్టు చెప్తున్నప్పటికీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రం కానీ అటు చర్చలకు ముందుకు వెళ్ళకపోవడంపై కూడా వారు కొంత విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటు భద్రతా బలగాలు లక్ష్యంగా కూడా వీరైతే ఐడీలను కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ప్రస్తుతం అబూజ్మడ్ ప్రాంతం దాదాపుగా 280 కిలోమీటర్ల వ్యాపించి ఉంటుంది. ఈ ప్రాంతం ఇప్పటికే ఏదైతే ఇప్పటి వరకు కూడా ఆ ప్రాంతాన్ని భూపటంలో కావచ్చు, చిత్రపటంలో కానీ ఎక్కడ కూడా ఈ ప్రాంతం భారత చిత్రపటంలో కూడా ఈ అబూజ్మడ్ ప్రాంతాన్ని గుర్తించలేరు. ఎంత వైశాల్యం ఉంటుంది, ఎంత వరకు ఉంటుంది అనేది కూడా గుర్తించిన పరిస్థితి ఉంది. ఆ ప్రాంతాన్ని కారాగారంగా చేసుకుని వీరు ఇంద్రావతి, అదేవిధంగా ఈ నేషనల్ జూ పార్క్ సమీపంలో వీరంతా ఆవాసం ఏర్పాటు చేసుకున్నారని చెప్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతానంతా కూడా అంటే భద్రతా బలగాలు ముందుకు వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే మన కరిగుట్టలో చూసుకోవచ్చు, దాదాపుగా 50 మీటర్ల నుంచి అంటే 280 కిలోమీటర్ల వెడల్పు ఉన్నటువంటి పెద్ద భారీ కొండల్లో ఉన్న నేపథ్యంలోనే వాటిని అధిగమించడం కోసం భద్రతా బలగాలు ఆపసోపాలు పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ ఎండ తీవ్రతతో కూడా పలువురు భద్రతా బలగాలు కూడా అస్వస్థకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు భద్రతా బలగాలు ముందుకెళ్తున్నాయని అయితే మనకి తాత్కాలికంగా చెప్తున్నప్పటికీ ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా తమ ఆధీనంలోకి తీసుకోవడానికి చాలా టైం పట్టే అవకాశం అయితే స్పష్టంగా తెలుస్తుంది. దీపిక. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిజాపూర్ జిల్లా అబూజ్మద్లో ఇప్పటికే డిఆర్జీ జవాన్లు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఈ కూంబింగ్ ఆపరేషన్లో దాదాపు ఇటు మావోయిస్టులతో జరిగినటువంటి ఈ యొక్క ఆపరేషన్లో భాగంగానే ఎదురుకాల్పులు అనేవి నిర్వహించారు. ఎదురుకాల్పుల్లో భాగంగానే దాదాపు ఇప్పటి వరకు 28 మంది మావోయిస్టులు చనిపోయినట్లు కూడా అధికారికంగా ధృవీకరించడం జరిగింది. ఈ విషయాన్ని నారాయణపూర్ జిల్లా ఎస్పీ ప్రభాత్ కుమార్ యొక్క అంశాన్ని కూడా ఆయన ధృవీకరించారు. అయితే ప్రధానంగా గత కొంతకాలం నుంచి జరుగుతున్నటువంటి అటాక్స్ నేపథ్యంలోనే ఇప్పుడు అక్కడ కూంబింగ్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. కూంబింగ్ ఆపరేషన్ లో భాగంగా నారాయణపూర్, బీజాపూర్ మరియు దంతెవాడలలో నక్సలైట్లకు అలాగే డిఆర్జీ జవాన్ల మధ్య కాల్పులు, ఎదురు కాల్పులు అనేవి కొనసాగాయి. అయితే చనిపోయినటువంటి 28 మందిలో ఇందులో చాలా కీలకంగా మావోయిస్టు అగ్రనేత ఇటు బసవరాజు అనేటువంటి వ్యక్తి చనిపోవడం జరిగింది. తను అనేక అటాక్స్ కు సంబంధించి ముఖ్యంగా మావోయిస్టుల యొక్క అటాక్లలో మొదటి నుంచి కూడా చాలా కీలక పాత్రధారిగా ఉన్నాడు. అనేక మంది పోలీసులు చనిపోవడంలోనూ అలాగే అనేక మంది ఇటు జవాన్లు చనిపోవడంలోనూ మొదటి నుంచి చాలా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు. తను శ్రీకాకుళంలో జన్మించినటువంటి వ్యక్తి కాస్త ఆ తర్వాత వరంగల్లో చదువును అభ్యసించాడు. బీటెక్ చదువుకున్నటువంటి వ్యక్తి ఆ తర్వాత ఇటు నక్సలైట్ లో జాయిన్ అయ్యి అప్పటి నుంచి కూడా అనేక కూంబింగ్ ఆపరేషన్లలోనూ అనేక అటాక్స్లలోనూ ఇతను చాలా కీలక పాత్రధారిగా ఉంటాడు.
ఇక వాస్తవానికి 2010 ఛత్తీస్గఢ్ లో దాదాపు 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోవడంలో ఇందులో చాలా కీలక సూత్రధారిగా ఉన్నాడు బసవరాజు. అలాగే తను మొదటి నుంచి కూడా గెరిల్లా యుద్ధాలను వీటికి సంబంధించినటువంటి వ్యూహాల రూపకల్పన చేయడంలోనూ, అలాగే ఐఈడి బ్లాస్ట్ల వినియోగం అని ముఖ్యంగా మావోయిస్టుల యొక్క ఆపరేషన్ అనేది స్టార్ట్ చేసినప్పుడు ఐఈడీలను గుర్తు తెలియకుండా ప్రధాన రోడ్ల మీద నిర్వహిస్తూ ఉంటారు. అలాగే వాహనాల రాకపోకలకు సంబంధించి అందులో ప్రధానంగా విఐపీలు వచ్చినప్పుడు వాళ్ళని సరిగ్గా ఆ వాహనాలను పేల్చివేయడంలో చాలా ప్రాపర్ గా ప్లానింగ్ చేసి ఆపరేషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. సో ఇందులోనే బసవరాజు చాలా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. మావోయిస్టు అగ్రనేతగా మొదటి నుంచి ఆయన ఈ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నాడు. గంగన్న పేరుతో ఏఓబి ఆంధ్ర ఒడిశా బోర్డర్లో కేశవరావు చాలా కీలక పాత్ర పోషించడం జరిగింది. మరోవైపు అలిపిరిలో గతంలో ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీద అలిపిరి అటాక్ జరిగినటువంటి సందర్భంలో కూడా ఆ మిలిటరీ కమిషన్ పెట్టినటువంటి నంబాల ఆ సమయంలో ఆ దాడిలోనూ ఇతను చాలా కీలక పాత్ర పోషించాడు. ఇక వీటితో పాటు బలిమెల ఘటనలోనూ కీలక పాత్ర పోషించారు. మరోవైపు అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే సోముపై దాడిలోనూ ఆ వ్యూహాలను రచించినటువంటి వ్యక్తిగా పేరుంది. సో ఇప్పుడు ఇటువంటి వ్యక్తి ఇప్పుడు యొక్క అటాక్స్ లో చనిపోవడంతో ఇందులో ఒక విజయాన్ని సాధించామంటూ కూడా ఇప్పటికే పోలీసులు ఇటు జవాన్లు డిఆర్జీ జవాన్లు తెలియజేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ తెలియజేసిన నేపథ్యంలోనే అటాక్స్ కు సంబంధించి ఇప్పటి వరకు దాదాపు 28 మంది చనిపోయినట్లు కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ ఉదయం నుంచి ఆ మాడు ప్రాంతంలో ఉదయం నుంచి ఇటు ఒకవైపున డిఆర్జీ జవాన్లకు మరోవైపున మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు అనేవి జరుగుతున్నాయి. గత కొంతకాలం నుంచి కూడా ఛత్తీస్గఢ్ లో జరుగుతున్నటువంటి అటాక్స్ కు ఇది కంటిన్యూటీగా కనిపిస్తోంది. ముఖ్యంగా బసవరాజు గురించి మనం మరిన్ని డీటెయిల్స్ కనుక మాట్లాడుకున్నట్లయితే 1955లో తను శ్రీకాకుళంలో జన్మించారు. ఆ తర్వాత వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి తను ఆర్ఈసీలో చదువుతున్నప్పుడే పీపుల్స్ వార్లో చేరటం జరిగింది. ఇక ఆ తర్వాత 1970 నుంచి నక్సలైట్ ఉద్యమంలో చురుగ్గున్న కేశవరావు కాస్త 1980లో మొదటిసారి యొక్క ఆపరేషన్స్ నిర్వహిస్తూ మొదటిసారి పోలీసులకు పట్టుబడి ఆ సమయంలో మొదటిసారి అరెస్ట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత అనేక కేసులలో జైలు పాలై తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా మనం ఇప్పుడు చెప్పుకున్నట్లు అనేక ఘటనలకు సంబంధించి అతను చాలా కీలక సూత్రధారిగా ఉన్నాడు. ముఖ్యంగా ఇటు పోలీసు అటాక్స్ కు సంబంధించి కావచ్చు, జవాన్లను సంహరించడంలో కూంబింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నప్పుడు ఇటు కారడవుల్లో చిక్కుకొని మావోయిస్టులకు ఒక మార్గనిర్దేశకుడుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. సో అటువంటి వ్యక్తి ఇప్పుడు జరిగినటువంటి యొక్క ఎదురు కాల్పులను చనిపోవడంతో కొంత ఇటు డిఆర్జీ జవాన్లు తాము సాధించినటువంటి విజయంగా పేర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్, బీజాపూర్, దంతెవాడలో డిఆర్జీ సైనికులు మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మాడ్ ప్రాంతంలో కాల్పులు కొనసాగుతున్నాయి. బీజాపూర్ జిల్లా అబుజ్మద్లో డిఆర్జీ కూంబింగ్ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. కీలక మావోయిస్టుల నేతలను డిఆర్జీ సైనికులు చుట్టుముట్టినట్టుగా తెలుస్తోంది.